హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. మనం ఇవాళ గ్రోనింగన్కి అయితే వెళ్తున్నామండి. గ్రోనింగన్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ ఇన్ నెదర్లాండ్స్. ఇది వన్ ఆఫ్ ద ఎండ్ సిటీ అన్నమాట. ఇది వచ్చి మనకి జర్మనీకి బార్డర్లో అయితే ఉంటుంది. సో ఎన్ఎస్ ట్రైన్ అయితే మనం తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఎన్ఎస్ ట్రైన్ ప్రాబ్లం వల్ల మనం డైరెక్ట్గా ట్రైన్లో కాకుండా సమ్ ఎండ్ ఆఫ్ ద పార్ట్ని మనం బస్లో అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ బస్ జర్నీ అనేది కూడా మనకి ఎన్ఎస్ కిందకే వస్తుంది. ఎన్ఎస్ అంటే ట్రైన్ అనమాట. సో ఇదైతే కనుక మనకి ట్రైన్ స్టేషను ల్యూవార్డెన్ది. మనము ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి మనం ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడైతే మనము ట్రైన్ స్టేషన్ నుంచి ట్రైన్ వాళ్ళే మనకి బస్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళడానికి. సో మనం గ్రోనింగన్ హాల్ట్కి అయితే బస్కి అయితే వెళ్తున్నాము. లగేజ్ని కింద పెట్టేయమంటే మా పాపకి ఇబ్బందిగా ఉందనేసి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నానండి. వాళ్ళైతే వీల్స్ మీద పెట్టకూడదు, దాన్ని ఫ్లాట్ చేసి పెట్టండి, లేకపోతే కనుక పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు చూసినట్లయితే బస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. సో బస్లో నుంచి మనం జర్నీ చేసి వచ్చి దిగేస్తున్నాము. మా వారైతే మన లగేజ్ని అయితే తీసేసుకుంటున్నారు. సో ఇది గ్రోనింగన్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే గ్రోనింగన్ సెంట్రల్కి వెళ్తున్నాం అనమాట. సెంట్రంలో మనకి మెయిన్ అంటే సిటీ సెంట్రం అంటే కనుక మనకి అక్కడ మెయిన్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి గ్రోనింగన్ ఎలా ఉంది, గ్రోనింగన్ ఉండాలి ఏంటి అన్నీ చూసుకుంటాం. ఇది కూడా నాతో పాటు వచ్చేసి కూడా నాతో పాటు చూసి చూసినట్లయితే నేరో రోడ్స్ అనేవి చాలా బాగున్నాయి. అక్కడ బెలూన్స్ లాగా కనిపించేవి బెలూన్స్ అయితే కాదండి, అవైతే లైట్స్. మనం చీకట్లో అయితే కనుక ఆ లైటింగ్ అది చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి పాథే అనేవి థియేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడైతే కనుక మనకి మూవీస్ అవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమేమి మూవీస్ ఇప్పుడైతే రన్ అవుతున్నాయో మనం చూసేయచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కరాటే కిడ్, డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ ఈ మూవీస్ అయితే కనుక రన్ అవుతున్నాయి. గ్రోనింగన్ అనేది వెరీ ఓల్డెస్ట్ సిటీ. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక వాటర్ టెట్రా ప్యాక్స్ని రీయూజబిలిటీ ఎంత బాగా చేస్తున్నారు. ఇందులో అయితే చిన్న చిన్న మొక్కలను అయితే పెంచుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి, చాలా డెకరేటివ్గా కూడా ఉంది. థాట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.
గ్రోనింగన్ అనేది అయితే మనం చూసినట్లయితే 3rd సెంచరీ నుంచి ఇది ఎగ్జిస్ట్ అయితే ఉందండి. ఇక్కడ చాలా ఓల్డ్ హిస్టరీ అనేది అయితే ఉంది. మనకి 1040 నుంచి ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా బాగా డెవలప్ అయింది. 13th సెంచరీలో ఇది హాన్సియాటిక్ లీగ్ అనే ఇంటర్నేషనల్ బిజినెస్ వ్యవస్థలోకి అయితే యాడ్ అయింది. 1594 వరకు ఇది స్పానిష్ పాలనలో అయితే ఉండేది. ఆ తర్వాత నుంచి ఇది డచ్ రూలింగ్లోకి అయితే వచ్చిందనమాట. వెరీ ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్తో పాటు యూనివర్సిటీకి కూడా చాలా ఫేమస్. ఇక్కడ మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ అయితే చాలా ఫేమస్ ఉంటుందండి గ్రోనింగన్ యూనివర్సిటీలో. మీరు కావాలి ఎవరైతే కనుక యూరోపియన్ కంట్రీస్కి వచ్చి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా ఓపెన్ స్క్వేర్ లాగా ఉంది. ఇదంతా సెంట్రమ్ అనమాట. ఇవన్నీ హిస్టారికల్ బిల్డింగ్స్. మీరు చూసినట్లయితే కనుక మనకి మైన్యూట్ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తాయి. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి విద్యార్థులు, లెక్చరర్స్, స్టూడెంట్స్ అలా చాలా రకాల వాళ్ళంతా వస్తుంటారండి. ఇక్కడ కల్చర్ అయితే కనుక మీరు చూసినట్లయితే మనకు ఆల్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న కల్చర్ని మేళవించినట్టుగా అన్ని రకాల సంప్రదాయాలు మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. ఇది మనకి ఒక స్టూడెంట్స్ సిటీ అని కూడా పిలుచుకోవచ్చు. అక్కడున్న పాపులేషన్లో మోర్ దాన్ 50% అయితే మనకి స్టూడెంట్సే ఉంటారు. ఇక్కడ గ్రోనింగన్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలలో వాళ్ళ పురాతనమైన గ్రోనింగన్ అనే సంస్కృతిని అయితే ఫాలో అవుతారు. వాళ్ళ గ్రోనింగన్ లాంగ్వేజ్ అనేది సపరేట్గా ఉంటుందండి. ఇది చాలా ఓల్డ్ కల్చర్ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. చూసినట్లయితే ఈ హౌజెస్ అన్నీ డిఫరెంట్గా చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న ఈ హౌస్ అయితే కిందంతా రెస్టారెంట్స్, ఫస్ట్ ఫ్లోర్లో గార్డెన్. మీరు ఇది కొద్దిగా పైకి చూసినట్లయితే స్టెప్స్ దిగినట్లుగా ఒక్కొక్క ఫ్లోరు చాలా నీట్గా అయితే కనుక కన్స్ట్రక్ట్ చేశారు. చూడటానికి కూడా చాలా కనువిందుగా ఉంది, కనులకు ఇంపుగా ఉంది చాలా. అట్లయితే ఇక్కడ రోడ్ మధ్యలో ఉన్న ఫౌంటైన్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాగే మీరు ఈ ఓల్డెస్ట్ చర్చ్ని చూసినట్లయితే చాలా ఓల్డ్గా కూడా ఉంది, చాలా మైన్యూట్ ఆర్కిటెక్చర్ ఉంది, చూడటానికి చాలా బాగుందండి. మీరు నెదర్లాండ్స్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ గ్రోనింగన్ సిటీ అనే దాన్ని విజిట్ చేయొచ్చు. చూసినట్లయితే ఎక్కడ పడిపోతూ ఉందో అనేలాగా ఉంది, కానీ దానిలో ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి. కిందంతా కూడా సరే మనకి రెస్టారెంట్స్, హోటల్స్ అయితే కనుక మెయింటైన్ చేస్తున్నారు. అది క్రాస్గా చాలా బాగుంది కదండి, డిఫరెంట్గా ఉంది. దాని ముందరే ఫౌంటైన్స్, ఓపెన్ స్పేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదండి, వీళ్ళు డిఫరెంట్ ఆర్కిటెక్చర్ని అయితే ఫాలో అవుతారు, చాలా బాగుంటుంది అని. మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి.
చూసినట్లయితే రోడ్డు పక్కనే పిల్లలకి ఆడుకోవటానికి ఒక పజిల్ లాంటి థీమ్ ఉన్న గేమ్ని అయితే పెట్టారు. బట్ ఇది ఆ రోజైతే మా పిల్లలైతే ఆడుకోవటానికి ట్రై చేశారు కానీ బట్ ఎందుకో క్లోజింగ్లో ఉన్నట్లుంది. వాళ్ళు పాపం కొద్దిగా అప్సెట్ అయితే వచ్చారు. ఆడుకోవటానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నెక్స్ట్ టైం మీకు ఇలాంటిది ఎక్కడైనా కనిపించినప్పుడు క్లియర్గా ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అయితే మనకి ఇక్కడ గ్రోనింగన్లో కూడా ఇది కంప్లీట్ నెదర్లాండ్స్లో లాగా సైక్లింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడికైనా కూడా సరే ఎక్కువ సైకిల్స్ అయితే యూస్ చేస్తారు. ఇది వరకు యాక్చువల్గా నెదర్లాండ్స్లో అయితే కనుక ఎక్కువగా కార్లు అవి యూస్ చేసేవాళ్ళంట. కానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ హెల్త్ కేర్, ఎన్వైరన్మెంట్ కేర్ తీసుకొని వాళ్ళు సైక్లింగ్కి అయితే మారారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక బోట్స్ అయితే కనుక వెళ్తున్నాయి. బోట్స్ వెళ్ళేటప్పుడు మనకి రైల్వే ట్రాక్ వేసినట్లుగా ఇక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేసి ఆ రోడ్ని పైకెత్తి బోట్స్ వెళ్తున్నాయి. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇవి కెనాల్స్. మనకి నెదర్లాండ్ అంతా కూడా కెనాల్స్తో అయితే కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడటానికి. మళ్ళీ ఇప్పుడు స్లోగా ఆ బ్రిడ్జ్ అనేది అయితే క్లోజ్ అవుతుంది. తర్వాత అది నార్మల్ రోడ్ లాగా అయితే అయిపోతుంది. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తుంటారు, సైకిల్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే సైకిల్స్ మీద వెళ్తుంటారు. ఇక్కడ అయితే కనుక మనకి కార్స్కి వాటికి అయితే సెపరేట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే అలౌడ్ లేదు. మీరు నెదర్లాండ్ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా సైక్లింగ్కి అయితే కనుక సపరేట్ ట్రాక్ అయితే ఉంటుందండి. సో మనం ఈజీగా సైకిల్స్ని అయితే యూస్ చేయొచ్చు. ఏ భయం లేకుండా ట్రాఫిక్లో ఎక్కడ ఏమొచ్చి గుద్దుతుందో ఏదొచ్చి కొడుతుందో అనే భయం లేకుండా పిల్లలతో కూడా మనం సైక్లింగ్ అయితే ఈజీగా చేయించవచ్చు. సో హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకు. అయితే చూడండి ఆ గేట్ని అయితే ఎంత బాగా ఓపెన్ చేశారు. ఇప్పుడు సైకిల్స్లో వెళ్ళే వాళ్ళు, వాక్ చేస్తూ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా బ్రిడ్జ్ని క్రాస్ చేసి అటు సైడ్కి అయితే వెళ్ళిపోతున్నారు.